సభ్యతం జలపాతాన్ని సుందరీకరించడంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. ఈ దిశగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సభ్యతం జలపాతం సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. 6 కోట్ల నిధులతో ఈ సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. అనంతరం గౌరెడ్డిపేట గ్రామంలో ప్లాస్టిక్ రీసైకిల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. 45 లక్షలతో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ టూరిజం డెవలప్మెంట్ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామ సడక్ నిధుల ద్వారా సుమారు దాదాపు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా ప్లాస్టిక్ ను ముడిసరుకుగా మార్చి టైల్స్ మరియు ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నామని వివరించారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ చేసి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చున్నట్టు తెలిపారు. ఈ యూనిట్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తోందని గ్రామస్తులు సహకరించాలని కోరారు. మరి అక్కడ లైటింగ్ కానీ అవన్నీ 4.5 కోట్లతోని తీసుకోబోతా ఉన్నాం. మిగతా 1.5 కోటి ఏదైతే వాటర్ ఫాల్ దగ్గర వాటర్ వచ్చేటప్పుడు మరి గతంలో 4, 5, 11 మంది చనిపోవడం జరిగింది. అటువంటి ప్రమాదాలకు జరగకుండా దాన్ని ఒక ప్లానింగ్తోని మరి 1,50 లక్షలతోని అక్కడ వాటర్ ఫాల్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. మళ్ళీ ఇవన్నీ అయిపోయాక మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక 20 కోట్లతోని వాళ్ళు మనకు ఒక ప్లాన్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు 6 కోట్లే తీసుకున్నాం, ఇంకా 14 కోట్ల దూరంలో ఉన్నాం. వాటిని కూడా దశల వారీగా రాబోయే 2 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో సభ్యతం గట్ట సింగారం వాటర్ ఫ్రంట్ ఏదైతే టూరిజం మొత్తం కూడా పూర్తి చేయించే బాధ్యత నాది 100%. తర్వాత ఇప్పుడు ఈ వర్షాకాలానికి